వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కాంగ్రెస్ పార్టీ సమావేశం ఇంజమూరు టౌన్ లో జరిగింది. ఈ రోజు మండల కాంగ్రెస్ పార్టీ నూతనంగా అపాయింట్ అయినటువంటి సోదరులందరూ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ కోఆర్డినేటర్ అయినటువంటి సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి, నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి పిసిసి జనరల్ సెక్రటరీ గోపాల్ రెడ్డి గారు, అలాగే మనకు జనరల్ సెక్రటరీ పిసిసి నరసింహులు గారు, అలాగే రాజగోపాల్ రెడ్డి గారు, అనేక మంది కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మండల ప్రెసిడెంట్లు అందరూ కూడా హాజరవడం జరిగింది. వాళ్ళ యొక్క పనితీరుపై రేపు జరగబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రామ స్థాయిలో పోరాటం చేయాలనే వాళ్ళ యొక్క ఫెయిల్యూర్స్ మీద ప్రజల్లో తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళకి దిశ ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని పునస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ గతంలో ఎంత అభివృద్ధి చేసింది, ఇప్పుడు చేసే ప్రభుత్వాలకి గతంలో చేసిన ప్రభుత్వాలకి మచ్చుకకు 4 చెప్తాను. పేదవాడికి రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ పార్టీ, రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, భూమి లేని వాడు పేదవాడికి ఇచ్చింది, పట్టాలు ఇచ్చింది, భూమి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, బ్యాంకులు జాతీయం చేసింది కాంగ్రెస్ పార్టీ, ఆరోగ్యశ్రీ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇల్లు లేని నిరుపేదకి ఇందిరమ్మ ఇల్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. దీన్ని మనం అనేకమైన ఉదయగిరి ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలోనే కాదు, ఈ జిల్లాలో కాదు, రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ప్రతి పల్లెలోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కళ్ళకు కనబడేటట్టు ఉన్నాయని చెప్తున్నాం. మా జిల్లాలో తీసుకోండి, కృష్ణాపట్నం పోర్టు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, శ్రీ సిటీ సెజ్జి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, మేనపూర్ సెజ్జి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, మెడికల్ కాలేజ్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, నెల్లూరు కార్పొరేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ, నెల్లూరు జిల్లాని సస్యశ్యామలం చేసింది కాంగ్రెస్ పార్టీ, నెల్లూరు బ్యారేజ్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, సంగం బ్యారేజ్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోమశిల ప్రాజెక్టు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీరేం తెచ్చారని నేను ప్రశ్నిస్తున్నాను. మేము తెచ్చిన వాటికి కనీసం మీరు సున్నాలు కూడా వేయలేకుండారని చెప్పి నేను మనం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇంత భారీ ఎత్తున పెట్టుబడులు తెచ్చి ప్రజల కోసం, జిల్లాల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఈనాడు దేశంలో చేసేటటువంటి ఆదాయాన్ని అంబాలని ఏ విధంగా పెంచాలని నరేంద్ర మోడీ ఒక పక్క ఆలోచిస్తుంటే ఆయనకి కొమ్ము కాసే పార్టీ ఈరోజు మీరు అనుసరించే విధానాలు చూస్తుంటే బాధేస్తుంది. ఒక్క అంశం చెప్పాలి, ప్రత్యేక హోదాని గతంలో ఆయనకు అలయన్స్ అయినప్పుడు బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సాధించలేకపోయారు. ఈరోజు నీ ప్రభుత్వం నీ యొక్క అండతో కేంద్రంలో అధికారంలో ఉండే నరేంద్ర మోడీని మెడలు వంచి ప్రత్యేక హోదాతో పాటు మన స్పెషల్ స్టేటస్ లో పెట్టినటువంటి, మన విభజన చట్టంలో పెట్టినటువంటి అంశాలన్నింటినీ కూడా సాధించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కేంద్రంలో వచ్చుంటే రాహుల్ గాంధీ మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెడతానన్న సందర్భాన్ని మేము గుర్తు చేయాలి. ఏ నాటికైనా ఈ సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ మతాలకు వ్యతిరేకంగా, కులాలకు వ్యతిరేకంగా మత సామరస్యాన్ని నెలకొల్పాలని ఒక ఏకైక లక్ష్యంతో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈనాడు ప్రజల్లో ఉండి ప్రజలకు చేరువై పూర్వవైభవం తెస్తారని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా, ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మేము కోరడం జరిగింది. ఆ దశలో పనిచేస్తామని చెప్పి మా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, అలాగే మైనార్టీ అధ్యక్షులు, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్లు, ఎస్టీ సెల్ ప్రెసిడెంట్లు, అనేక మంది ఈనాడు యూత్ కాంగ్రెస్ సోదరులు, ఎన్ఎస్ఐ సోదరులు అందరూ కూడా, మహిళా కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూడా ఈనాడు మైనార్టీ సోదరులు కూడా అందరూ ప్రమాణం చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ దశలో ప్రయాణం చేసి గ్రామ స్థాయిలో కూడా త్వరలో కమిటీలు వేసి పూర్తి స్థాయిలో ఉదయగిరి నియోజకవర్గంతో పాటు ఈ జిల్లాలో ఉండే 7 నియోజకవర్గాలు, ఈ పార్లమెంట్ పరిధిలో ఉండే 7 నియోజకవర్గాలను కూడా మేము అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ
పూర్వ వైభవానికి కృషి చేస్తున్నాం. ఈ రకమైన మీటింగులు పెట్టి పార్టీ పూర్వ వైభవానికి శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.